సరిగ్గా ఏడాది కింద ఇప్పటి ఏపీ మంత్రి నారా లోకేష్ పెట్రోల్ బంకుల బాట పట్టిండు. జగన్ సర్కార్ దండిగా ధరలు పెంచింది. పక్క రాష్ట్రాలతో పోలిస్తే ఎక్కువ ధరలు ఉన్నాయని కర్ణాటక బార్డర్ పోయి ప్రజలు కష్టాల పాలవుతుండ్రని చెప్పిండు. కానీ అధికారంలోకి వచ్చినాక మాత్రం లోకేష్ చెప్పినట్టు ఏపీ లోకంలా లేదని అంటుర్రు వైసీపీ పార్టీలు. మరి ఏం చేసిర్రు, ఎట్లా చేసిర్రు అనేది ఒకసారి చూద్దాం పాండి. 91 కదా, 91.27 డీజిల్. పెట్రోల్ ఎంత ఉంది ఇక్కడ? అయ్యి పట్టుకో. 91 పాయింట్ డీజిల్ డీజిల్ 91 రూపాయలు 27 పైసలు. పెట్రోల్ ఎంత అన్నావు? 103.05. ఎన్నికల నాడు నారా లోకేష్ ఇచ్చిన హామీలు ఏడబోయినాయో తెలుసుకునే తానికి వైసీపీ పార్టీలు కర్ణాటక బార్డర్కు పోయినరు. బంకుల పనిచేసే అన్నను డీజిల్ కొట్టమన్నారు. కర్ణాటక రాష్ట్రంలో ఉన్న పెట్రోల్ డీజిల్ రేట్లను అట్టెపెట్టె మీద రాసుకున్నారు. తర్వాత నారా లోకేష్ కు చెప్పారు. నారా లోకేష్ గారు నమస్కారం. ఈ ఫ్యూయల్ స్టేషన్ ఏదో మీకు గుర్తుందా? మీరు యువగలం పాదయాత్ర సందర్భంగా కుప్పం నుండి పలమనేరుకు వెళ్తూ మీ బండికి డీజిల్ ఇక్కడే పట్టించారు. డీజిల్ పట్టించి మీరు ఆంధ్ర రాష్ట్రంలో భారతదేశంలో ఉన్నటువంటి తక్కిన రాష్ట్రాల కంటే కూడా ఎక్కువగా డీజిల్ పెట్రోల్ ధరలు ఉన్నాయని చెప్పారు. ఇప్పుడు కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ పెట్రోల్ బంక్ లో డీజిల్ ధర 91 రూపాయల 27 పైసలు ఉంది. ఆంధ్ర రాష్ట్రంలో ఎంతుందో ఒక్కసారి వెళ్ళి చూద్దాం. అక్కడ నుంచి సీదా ఆంధ్రప్రదేశ్లో ఉన్న కుప్పం నియోజకవర్గం పెట్రోల్ బంకులకు చేరుకున్నారు. అక్కడ కూడా డీజిల్ కొట్టించుకున్నారు. రిలీజ్ చేస్తారా? 98.16 110.26. కర్ణాటక రాష్ట్రంలో 91 రూపాయలు ఉన్న డీజిల్ రేటు ఆంధ్రప్రదేశ్లో 98 రూపాయలు ఉన్నది. అట్లనే పెట్రోల్ 13 రూపాయలు కర్ణాటకలు ఉంటే 110 రూపాయలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నది. ఇక మీరు ఎక్కడ తగ్గించిరయ్యా లోకేష్ అని అడుగుతున్నాడు వైసీపీ ఎమ్మెల్సీ కేఆర్జే భరత్. లోకేష్ గారు, ఇప్పుడు మనం మీ తండ్రి గారు అలానే గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కుప్పం నియోజకవర్గంలో ఉన్నాం. ఈ కుప్పం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఫ్యూయల్ స్టేషన్లో పెట్రోల్ ధర 110 రూపాయలు, డీజిల్ ధర 98 రూపాయల 16 పైసలు ఉంది. గతంలో మీరు ఈ పాదయాత్ర సందర్భంగా 30 రూపాయలు అధికంగా పెట్రోలు డీజిల్ పైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అధికంగా వసూలు చేస్తోంది. ఈ కారణంగా నిత్యావసర సరుకుల ధరలు మిన్నంటిపోయాయని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే మేము ఈ ధరలు కూడా తగ్గిస్తామని చెప్పారు. ఇప్పటికీ ఏడాది అవుతోంది. ఈ ఏడాది కాలంగా మీ పార్టీ కానీ మీ ప్రభుత్వం కానీ ఈ ధరల తగ్గింపు పైన స్పష్టతనివ్వలేదు. ఎందుకు ధరలు తగ్గించలేదో కనీసం ఇప్పటికన్నా మహానాడు సభల్లో మీరు వివరిస్తారా? లేదంటే అబద్ధాలు చెప్పి అధికారంలోకి రావడం అన్నది మా స్పెషాలిటీ అని అంగీకరించి ప్రజలకు క్షమాపణలు చెప్తారా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తోంది. అధికారంలోకి వచ్చేదానికి హామీలు ఇస్తాం, తర్వాత ఒడ్లు వాగుల పోతేంది, గడ్డి గంగల పోతేంది అన్నట్టే చేస్తున్నదట కూటమి ప్రభుత్వం. అందుకే కూటమి లీడర్లు ఇచ్చిన హామీల జాడ పట్టుకొని తిరుగుతున్నారు వైసీపీ లీడర్లు. ఎవ్వరు ఎన్ని చెప్పినా ఏం చేసినా రాజకీయాలే అట్లా తయారైనాయి. మీకు అది చేస్తాం ఇది చేస్తామని ముందు హామీలు ఇచ్చుడు, తర్వాత ఎగ్గొట్టి చేతులు దులుపుకునుడు నడుస్తున్నది దునియా మీద. అందుకే ఓటేసేటప్పుడు ఆలోచన చేయాలంటుర్రు పార్టీలు ఇచ్చే హామీల ముచ్చట తెలిసిన వాళ్ళు. ఇప్పుడు తెలంగాణలో మొత్తం ప్రపంచ అందగత్తల హడావుడే ఉన్నది. వాళ్ళు ఇవాళ ఆడికి పోయిరు, రేపు ఈడికి పోతారు. ఇవే వార్తలు గిరికలు కొడుతున్నాయి.
అందాల పోటీలు చాలా అయినప్పటి సంది వాళ్ళని ఫోన్లలో టీవీలలో చూసుడు తప్ప డైరెక్ట్గా చూసిందే లేదు. కానీ ఇప్పుడు కామన్ పబ్లిక్ కూగా ఛాన్స్ ఇస్తుంది సర్కారే. హావ్ నమ్ముతలేరా? వార్త పురాగా చూడ్రి, చూస్తే మీకే సమజైతుంది. ఏమంట మిస్ వరల్డ్ పోటీలు మన హైదరాబాద్లో అవుతున్నాయో ఇక అప్పటి సంది దునియా కన్ను మొత్తం మన హైదరాబాద్ మీదనే ఉంది. మొత్తం ఆ అందగత్తలు మన తెలంగాణను చుట్టుముట్టి అన్ని జాగాలు తిరిగి చూసి మన తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలను తెలుసుకుంటుర్రు. ఇప్పటిదాకా వాళ్ళు తిరగాల్సిన షెడ్యూల్ ఒడిచిపోయింది. ఇక ఇప్పుడు ఆఖరి ఘట్టానికి వచ్చినాయి పోటీలు. అయితే ఈ పోటీలు పెద్ద పెద్దోళ్ళే కాకుండా మన సొంటోళ్ళు కూడా చూడనికే పర్మిషన్ ఇచ్చిర్రు. అందుకోసం ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోమంటే మొత్తం 7,500 దరఖాస్తులు వచ్చినాయట. అందులోకెళ్ళి 1000 మందిని సెలెక్ట్ చేసి వాళ్ళని కూడా ఈ అందాల పోటీలు చూడనికే ఛాన్స్ ఇస్తారట. ఈ పోటీలకు దగ్గర దగ్గర 3,500 మంది కూర్చునేటట్టు ఏర్పాట్లు చేసిరట. అందులో పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు, బాలీవుడ్ టాలీవుడ్ సినిమాలు, రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు అందరూ వస్తారు. వాళ్ళతోటి కామన్ పబ్లిక్ 1000 మంది కూడా ఈ పోటీలు చూస్తారు అన్నట్టు. ఈ నెల 30-31 కొడిచిపోతాయట పోటీలు. అందుకు గాను 120 దేశాలలో లైవ్లు పెట్టి ప్రసారం చేస్తారట. ఇప్పటికే అప్లై చేసుకున్నోళ్ళు 7,000 మందిలో 1000 మందినే సెలెక్ట్ చేస్తారంటే ఇక మనకు పోయే ఛాన్స్ ఏడుంటుంది అని నారాజు కాకుండా కూల్గా ఫోన్లలో టీవీలలోనే చూద్దాం తీ అని కొందరు అనుకుంటురట. మరి ఎంత జోరుగా అయితాయో శివరందాల పోటీలు చూద్దాం.